ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్‌లో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అనంటే హెచ్-1బీ వీసా గురించి $100,000 యొక్క ఇంపోజిషన్ అనేది పడింది. అసలు ఈ ఇంపోజిషన్ అనేది ఎందుకు పడుతుంది? అదే విధంగా యూఎస్‌లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తున్నాయి? హెచ్-1బీ వీసా కాకుండా ఇంకా ఏ ఇతర వీసాలతోటి మనం యూఎస్‌లో సర్వైవ్ అవ్వచ్చు అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి మనతో పాటు మాలవిక గారున్నారు. షీ ఈస్ ద ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ ఫ్రమ్ సిలికాన్ వ్యాలీ. సో తనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్. నమస్తే. హాయ్. సో బేసికల్లీ ఇప్పుడు అంటే లైక్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనలో చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనకి $100,000 దాని గురించి ఒక ఇష్యూ అయితే వెలుగులోకి వచ్చింది. సో ఈ 100,000 ఇష్యూ అనేది ఏంటి అసల? సో, బేసికలీ ఫారిన్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కొంచెం తగ్గించాలి, ఇమిగ్రేషన్ తగ్గించాలనే మోటివ్‌తో ఒక శాంక్షన్ లాంటిది విధిచ్చారు. అదే ఈ 100,000 ఇంపోజిషన్ ఫర్ న్యూ హెచ్-1బీస్. ఎవరైతే కొత్త పిటిషన్స్ ఏసుకుంటారో వాళ్ళందరూ ఇంపాక్ట్ అయ్యారనమాట. రీసెంట్లీ క్లారిటీ కూడా ఇచ్చింది. ఒక పేమెంట్ ఎట్లా చేయాలి, ఏ పోర్టల్‌లో చేయాలి అన్నది కూడా ట్రంప్ ప్రభుత్వం క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యడం జరిగింది. ఎవరైతే కొత్తగా పిటిషన్స్ ఏసుకున్నారో రీసెంట్ పాస్ట్‌లో వాళ్ళందరికీ కూడా ఆర్ఎఫ్ఈ అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్‌లో రూపంలో ఆ పేమెంట్‌ని చేయమని కూడా చెప్పారు. సో, ఇదన్నది ఒక రిగ్రెసివ్ మెషర్ లాంటిది. అంటే మనం బాగా వర్క్ చేస్తూ, యూఎస్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తూ, సైన్స్ అండ్ టెక్నాలజీకి కాంట్రిబ్యూట్ చేస్తూ, ఇన్నోవేషన్‌కి కాంట్రిబ్యూట్ చేస్తాము. యూజువల్లీ ఇండియన్స్ ఆర్ వెరీ మచ్ నోన్ ఫర్ దేర్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇమిగ్రేషన్ ఎక్కువ అవుతుందన్న సినారియో డెవలప్ అవడం వల్ల ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఆపాలనే మోటివ్ తీసుకుని ఇట్లా చేశారు. సో, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పీపుల్ నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్, అవేర్ అండ్ దే నీడ్ టు నో హౌ టు ప్లాన్ దేర్ కెరియర్ పాత్ బేస్డ్ ఆన్ కరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఓకే. సో ఇప్పుడు ఈ ఏదైతే $100,000 ఈ ఇష్యూ బయటికొచ్చిన తర్వాత మెయిన్‌లీ ఏ టైప్ ఆఫ్ వీసా హోల్డర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే. అది కూడా కొత్తగా హెచ్-1బీ ఏసుకున్న వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ హెచ్-1బీ వీసా కాకుండా మనకి ఇంకా అదర్ వీసాస్ ఏమైనా ఉన్నాయా? మనం యూఎస్‌లో సెటిల్ అవ్వాలి లేదంటే యూఎస్‌లో సర్వైవ్ అవ్వాలి అనంటే? అబ్సల్యూట్లీ అండి. చాలా మందికి ఇది అవేర్‌నెస్‌లో లేదు. సో, హెచ్-1బీ కాకుండా L1A, L1B అని వీసాస్ ఉన్నాయి. ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్. అది దానికి వెరీ సింపుల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు ఆ పర్టిక్యులర్ కంపెనీ విచ్ ఈస్ ఇన్ యూఎస్ దాని సబ్సిడరీ ఇండియాలో ఉన్నట్టయితే కనుక ఆ 3 ఇయర్స్‌లో 1 ఇయర్ పనిచేస్తే ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా మిమ్మల్ని యూఎస్‌కి పంపిస్తారు. వన్స్ యూఎస్ పంపించిన తర్వాత మీ గ్రీన్ కార్డ్ ఏసుకోవడం, ఆ తర్వాత వెంటనే గ్రీన్ కార్డ్ రావడం, అట్లా పాత్‌వే అన్నది అట్లా ఎళ్తుంది L1కి. ఓకే. అది కాకుండా మీరు ఆంత్రప్రెన్యూర్ గానీ, లేకపోతే ఒక మంచి బిజినెస్ స్టార్టప్ సెటప్‌లో ఉన్నారంటే గనక O1A ఈస్ లైక్ వెరీ గుడ్ వీసా. అది చాలా మందికి అవేర్‌నెస్ లేదు. ఇట్స్ ఎ వీసా ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీ. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అది మీరు ఆన్‌లైన్‌లో కనుక సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో, ఆ క్రైటీరియాస్ బేస్ చేసుకుని మన ప్రొఫైల్‌ని ముందర నుంచే కొంచెం బిల్డ్ చేసుకుంటే ప్రాబబ్లీ మీరు వీసా పిటిషన్ ఏసేయంగానే వాళ్ళకి ఆ క్రైటీరియాస్ మీట్ అవుతున్నాయంటే దే విల్ గివ్ యూ. సో, O1A ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అది కాకుండా ఇన్ కేస్ ఇంకా వర్క్ అరౌండ్ ఇట్ అంటే చూస్తే కనుక ఇప్పుడు L1కి ఎవరైతే స్పౌసెస్ ఉంటారో భార్య గానీ, భర్త గానీ వాళ్ళకి ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్-1బీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్పౌసెస్‌కి ఇన్ కేస్ I-140 అంటే ఒక పర్మనెంట్ రెసిడెన్సీకి స్టెప్ 1 అనమాట అది. అది కనుక అప్రూవ్ అయితే కనుక వీళ్ళకి H-4EAD కూడా వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. ఓకే. సో, ఈ L1, O1 ఏవైతే అన్నానో వాటికి ప్రొఫైల్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారో H-1B ఈజ్ నాట్ ద రైట్ పాత్ ఫర్ మీ అనుకుంటే ద ఫస్ట్ థింగ్ దే క్యాన్ డూ ఇస్ USCIS వెబ్సైట్ ఓపెన్ చేసి అసలు ఏం
రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్, నేను ఏ లెవెల్లో ఉన్నాను, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ అన్నది వాళ్ళు అర్థం చేసుకుని ఆ డైరెక్షన్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టీసీఎస్ ఈజ్ దేర్ ఇన్ యుఎస్, టీసీఎస్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్, వాళ్ళు ఒక మేనేజరల్ పొజిషన్లో ఉన్నారు, రిపోర్టీస్ ఉన్నారు, వాళ్ళకు ఒక జోగ్రఫికల్ డొమైన్ ఉంది, వాళ్ళకి ఆ మేనేజరల్ డిస్క్రిప్షన్ అంతా ఉంది అంటే కనుక, ఇన్ కేస్ H1B లేకపోయినా వాళ్ళు ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా టీసీఎస్లో యుఎస్లో పనిచేయచ్చు. ఓకే. సో దట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. బట్ ద ఓన్లీ క్యాచ్ ఇస్ ఇన్ ద లాస్ట్ 3 years, 1 year you have to work with the subsidiary or the parent company, whatever. Yeah. సో వాట్ అబౌట్ ద ఓపీటీ అండ్ సిపిటి ఫ్యూచర్? Yeah. So OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ సిపిటి అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్. సో దీస్ ఆర్ ది 2 methods of work authorization to work as a student అనమాట. సో ఇవి బేసికలీ ఓపీటీ పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ అంటారు. మనకి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మన ఫీల్డ్లోనే ఒక జాబ్ ఆఫర్ తెచ్చుకుంటే ఆ ఆథరైజేషన్ వస్తుంది. ఆ ఆథరైజేషన్ బేస్డ్గా దే కెన్ వర్క్ ఇన్ ద ఫీల్డ్. ఒకవేళ స్టెమ్ సైన్సెస్, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్లో కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఫస్ట్ 1 year అప్రూవల్ వస్తుంది ఓపీటీ. బికాస్ దే ఆర్ స్టెమ్ స్టూడెంట్స్, 2+ years కూడా అప్రూవల్ వస్తుంది. సో ఫర్ దిస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఉద్యోగాలు మాకు రావట్లేదు, మా డొమైన్లో లేదు, ఎస్పెషలీ మెకానికల్లో ఉన్న వాళ్ళకి కొంచెం దే డోంట్ నో హౌ టు వీవ్, కొంచెం తక్కువ ఆపర్చునిటీస్, దే డోంట్ నో పూల్ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉంటారు అని. సో ఐటీ వాళ్ళకి అట్లా ఉండదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు వీవ్ త్రూ ఇట్. సో మీ టాలెంట్ పూల్ ఎక్కడ ఉంటుంది, మీ దాంట్లో బెస్ట్ కంపెనీ ఎక్కడ ఉంటుంది, ఆ కంపెనీకి అప్లై చేసుకోవడం లేదా అక్కడి నుంచి రెఫరల్స్ తెచ్చుకోవడం. సో ఆ డొమైన్లోనే ఓపీటీ అండ్ చేస్తే బాగుంటుంది, ఎక్స్టెన్షన్స్ కూడా. అండ్ సిపిటి ఈస్ కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఇది ఏంటంటే మీరు డిగ్రీ చేస్తున్న టైంలోనే మీకు వర్క్ చేసుకునేటట్టు ఉంటుంది. అండ్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ యు ఆర్ ఇన్ యుఎస్ అండ్ మీ వీసా సిచ్యువేషన్ కొంచెం దెబ్బతింది వేరే వీసాలో ఉన్నప్పుడు. సో డే 1 సిపిటి అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో డే 1 సిపిటి కాలేజెస్ ఎత్తుక్కుని ఆ ఫీజు ఏదైతే ఉంటుందో అది చెల్లించి వెంటనే సిపిటి ఆథరైజేషన్ తీసుకుంటే వర్క్ అయితే కంటిన్యూ చేయొచ్చు. అదే కాకుండా స్టూడెంట్ టైంలో వితౌట్ ఎనీ వర్క్ ఆథరైజేషన్ పర్ సే ఆన్ క్యాంపస్ జాబ్స్ చేయొచ్చు. అది రీసెర్చ్ అసిస్టెంట్గా కానీ, లేకపోతే లైబ్రరీలో కానీ, లేదా క్యాంపస్లో ఉన్న వేరియస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ పెయిడ్ జాబ్స్ లాంటివి ఉంటాయి, పరారింత ఇస్తారు. సో వీటికి ఓపీటీ సిపిటి సంబంధం లేదు. బట్ దే ఆర్ ఆల్సో పెయిడ్ జాబ్స్, బట్ దే హ్యావ్ టు బీ ఇన్సైడ్ ద క్యాంపస్. డిఎస్ఓ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఈ ఓపీటీ అండ్ సిపిటి పైన డిపెండ్ అవ్వకుండా మనం ఇంకా ఏ లీగల్ వాటిపైన మనం సర్వైవ్ అవ్వచ్చు? సో బేసికలీ O1A visa, which is extraordinary ability visa. If you're an entrepreneur, that is a very good one. L1 visa, L1A, L1B, those two are good. Apart from that, if you are into business investment, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే, సపోజ్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ అదర్ దాన్ ఇండియా, లైక్ కెనడా, టర్కీ ఆర్ యూకే. వీళ్ళకి ఎఫ్టిఎస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యుఎస్ఏ ఉంటుంది. సో బికాస్ దే హ్యావ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళకి ట్రీటీ ఇన్వెస్టర్ వీసా, E1 E2 వీసా వస్తుంది అనమాట. అది ఆ వీసా ద్వారా if they have that citizenship, they can establish just 100K, అంటే ఒక 89 lakhs ఇన్వెస్ట్ చేస్తే యుఎస్లో రూపీస్, దే కెన్ గెట్ దట్ E1 E2 వీసా. అండ్ అది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి, మోస్ట్లీ కన్వేయన్స్ స్టోర్స్ లేకపోతే ఇండియన్ స్టోర్స్, ఇవన్నీ మోస్ట్లీ కెనడియన్స్ కానీ యూకే వాళ్ళు కానీ ఇండియన్సే. After they get that citizenship, they migrate to the US. That is another option. Okay. So how this H4EDA works? సో స్పౌస్ ఎవరైతే ఉంటారో H1B ప్రైమరీ హోల్డర్, వాళ్ళకి I-140 అని, అంటే మేము పర్మనెంట్గా ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం అనే దానికి అప్రూవల్ రావాలి. ఆ అప్రూవల్ వస్తే, బికాజ్
వాళ్ళకి ఆ పర్మనెన్సీ అన్నది కన్ఫర్మ్ అయింది కాబట్టి యుఎస్లో వాళ్ళ స్పౌస్కి ఆ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ బెనిఫిట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో దట్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద స్పౌస్. సో దే గెట్ సంథింగ్ కాల్డ్ H4EAD, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. సో దాని బేస్డ్గా వాళ్ళు ఎలాంటి ఉద్యోగమైనా చేయొచ్చు, బిజినెస్ ఓనర్స్ అవ్వచ్చు, ట్రేడ్ చేయొచ్చు, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే. సో ఇన్ బిట్వీన్ 2024 టు 25 అంటే లైక్ ఈ వీసాకి సంబంధించి ఏమైనా మార్పులు జరిగాయా? సో ఈ వీసాని తీసేద్దామని కొంతమంది కాంగ్రెస్ పీపుల్ దే ఆర్ సపోర్టింగ్ ఇట్. వాళ్ళ మోటివ్ ఏంటంటే వీళ్ళకి కూడా ఎందుకు ఉండాలి, ప్రైమరీ వాళ్ళకి H1B వాళ్ళకి ఉంది కదా, వీళ్ళకి ఎందుకు ఉండాలి, అసలు ఆపర్చునిటీ వాళ్ళకి ఎందుకని. అండ్ ఆల్సో దీంట్లో ఒక చిన్న గ్లిచ్ ఉంది. ఆ గ్లిచ్ ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా H4EAD వచ్చింది ఒబామా టైంలో. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ లీగలీ దే వాంట్ టు బ్యాటిల్ ఇట్ అండ్ టేక్ ఇట్ అవుట్. సో రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ వచ్చింది, అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదని చెప్పి కోర్టే చెప్పింది. H4EAD ఎవరైతే ఉంటారో అది లీగలీ ఇట్ ఈస్ అప్లికబుల్ అని చెప్పి కోర్ట్ చెప్పింది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ హిస్టారిక్ జడ్జ్మెంట్ ఫర్ H4EAD హోల్డర్స్. ఓకే. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో H1B వీసా కింద ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? స్ట్రాంగ్గా వెట్టింగ్ చేస్తున్నారండి. సో ఈ కన్సల్టెన్సీస్ కొంచెం ఫిషీగా చేసినాయి. చాలా ఇండియన్ కన్సల్టెన్సీస్ ఎస్పెషలీ తెలుగు చాలా ఫ్రాడ్యులెంట్ అండ్ వెరీ రియలీ బ్యాడ్ ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ కొన్ని చేశారు. ఎంప్లాయ్మెంట్ లాస్ చాలా వైలేట్ చేశారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళని స్క్రూటినైజ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఫేక్ సివీస్ ఉన్నాయి. పీపుల్కి H1B రన్ అవుతుంది కానీ వాళ్ళకి అసలు జాబ్ ఏం లేదు, దే ఆర్ వర్కింగ్ యాజ్ ఊబర్ డ్రైవర్స్ ఆర్ నానీస్. సో ఈ స్కాండల్స్ అన్ని బయటకు వచ్చేసరికి దాన్ని కట్టేల్ చేయడానికి దే ఆర్ టేకింగ్ సర్టైన్ మెషర్స్. ఓకే. And one of the measure is to have very strong impositions for H1B scrutiny and specialty occupation. Basically H1B definition specialty occupation. So software engineer annadi if you google in the occupational handbook dorkadu, అది స్పెషాలిటీ ఆక్యుపేషన్ కింద రాదు. సో దాన్ని ఇంకా ఇంట్రికేట్గా చేసి వేరే వేరే నేమ్స్ ఇచ్చారు వాటికి. సో యాజ్ సచ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే యూఆర్ నాట్ స్పెషాలిటీ ఆక్యుపేషన్. సో డెఫినిషనే లేబర్ కోడ్లో మార్చేశారు. సో ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గెట్ కాంప్లికేటెడ్. వాళ్ళకి మనం ఇన్వైటెడ్గా కనపడట్లేదు, యూఆర్ నాట్ ఇన్వైటెడ్ అన్నట్టే చూస్తున్నారు. సో దేర్ వెరీ మోటివ్ ఈజ్ టు రిమూవ్ H1B అండ్ రీప్లేస్ అస్ విత్ ద లోకల్స్. రీసెంట్గా కూడా ఒక కాంగ్రెస్ పర్సన్ సెనేటరో ఐ థింక్ H1B వాళ్ళకి ఆబ్లిగేషన్ ఏముండాలంటే దే హ్యావ్ టు టీచ్ ద లోకల్ పీపుల్ వాట్ టు డూ విత్ ద స్పెషాలిటీ ఆక్యుపేషన్ అండ్ దే హ్యావ్ టు లీవ్. అంటే వాళ్ళ ఆబ్లిగేషన్ అది చేస్తామంటున్నారు. సో ఎవరి ఐడియాస్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. బట్ యాజ్ పర్ యాజ్ లీగల్ స్టాండింగ్ ఈస్ కన్సర్న్ ప్రస్తుతానికైతే 100K రెస్ట్రిక్షన్ ఉంది అండ్ లాట్ ఆఫ్ స్క్రూటినీ విత్ యువర్ CV. లైక్ ఒక H1B పెటిషన్ రీసెంట్లీ 6 months పే స్టబ్స్ అడిగారు. యూజువలీ 3 ఇస్తే చాలు, 6 అడిగారు. అండ్ దాంట్లో కూడా లెక్క ఏదైనా తేడా వస్తుంటే అసలు వీళ్ళు కన్సల్టెన్సీనా ఫ్రాడ్, వీళ్ళు ఏం ఖర్చులు పెడతారు, వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అన్నట్టు కూడా అడుగుతున్నారు. ఈవెన్ దట్స్ ద కేస్ విత్ OPT అండ్ CPT ఎక్స్టెన్షన్స్ టు. మన బ్యాంక్ రికార్డ్స్ని స్క్రూటినైజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేట్మెంట్ కూడా ఆల్ యువర్ బ్యాంక్ రికార్డ్స్ ఫర్ ద లాస్ట్ 6 months అని అడుగుతున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి వీసా అంటే లైక్ మనం వీసా అక్వైర్ చేసుకోవడానికి దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ కాల్డ్ లాటరీ. సో ఎంప్లాయర్స్ అనేది ఈ లాటరీ ద్వారా ఇప్పుడు వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వచ్చా? ఎంప్లాయర్స్ అంటే పీపుల్ హూ ఎంప్లాయ్. సో మోస్ట్లీ వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు ఆర్ సిటిజన్స్ ఉంటారు. ఐ ఆమ్ అస్యూమింగ్ ఇట్స్ నాట్ ఎ నెసెసిటీ, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇప్పుడు అంటే లైక్ ఎవరైనా కూడా జాబ్ మారినప్పుడు సో అంటే లైక్ వేరే ప్లేసెస్కి స్విచ్ అవ్వాల్సి వస్తుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా బికాస్ ఆఫ్ దీస్ ఇంపోజిషన్స్?
అబ్సల్యూట్లీ అండి. ఈ మధ్య ట్రాన్స్‌ఫర్స్ గానీ, అమెండ్స్ గానీ పిటిషన్స్ యేసుకుంటే బాగా స్క్రూటినైజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రీవియస్ పే స్టబ్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు. రీజన్ ఫర్ చేంజ్ చూస్తున్నారు. సపోజ్ మీరు ఈ ఎక్స్ అనే కంపెనీలో ఏబీసీ అన్న రోల్ చేస్తున్నారు. వై అన్న కంపెనీలో మీరు డబ్ల్యూఎక్స్‌వై అని చేశారనుకోండి. వై ఈస్ దేర్ ఎ డిస్క్రిప్షన్ అండ్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ డ్యూటీస్ అని కూడా అడుగుతున్నారు. Okay. సో Even though the minute details also. yeah, minute details, and that's not even their technical expertise, but they are actually asking like ఇక్కడి నుంచి ఇక్కడికి మారినప్పుడు ఎలా రోల్ మారింది అని. సో ఇఫ్ యు ఆర్ ఎ బిజినెస్ అనలిస్ట్, మీరు బిజినెస్ అనలిస్ట్గా కంటిన్యూ అవ్వాలన్నట్టే వాళ్ళ ఆలోచన ఉంది వేరే కంపెనీలో కూడా. అండ్ అదర్ థింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 100K వచ్చింది, మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న కంపెనీకి 80K వస్తే ఎందుకు తగ్గింది అన్నది కూడా. అంటే అసలు ఏంటి, దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ అబౌట్ దిస్, మేబీ దిస్ ఇస్ ద బ్యాడ్ కన్సల్టెన్సీ ఆర్ దిస్ ఇస్ ఎన్ అరేంజ్మెంట్ విచ్ ఇస్ ఇల్లీగల్, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో ఈ ఏదైతే ఇంపోజిషన్స్ వస్తున్నాయో దానివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? స్టూడెంట్స్కి ఓపీటీ తీసేస్తామంటున్నారు, సిపిటీ తీసేస్తామంటున్నారు. దే ఆర్ సేయింగ్ కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి, ఫెసిలిటేషన్స్, అవి కూడా పెద్ద కాలేజెస్ నుంచి తీసేస్తామంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మతపరమైన లేకపోతే ఈ యుఎస్కి కొన్ని ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి దిస్ విల్ బీ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యుఎస్ అన్నారు. సో ఎవరైతే పబ్లిక్గా ఓపెన్గా ఒపీనియన్స్ చెప్తున్నారో అలాంటి స్టూడెంట్స్ని తీసుకోమంటున్నారు. రీసెంట్గా న్యూస్లో చూసాము, ఒక unfortunately one doctor has passed away with visa rejection. So the vetting for F1 students is on all time high అని నాకు అనిపిస్తోంది. Even if you see the number of people coming also, ఒకప్పుడు if we go to airport during the students season, it will be like too much. ఇప్పుడు అంత లేదు. ఇమిగ్రేషన్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడుంటారో అడుగుతున్నారు. సో ద మెయిన్ థింగ్ హియర్ ఇస్ చేంజెస్ ఆర్ కమింగ్. సో ఆల్టర్నేటివ్ పాత్స్గా O1A వీసాకి కానీ L1 కానీ ప్రిపేర్డ్గా ప్రొఫైల్ ఉంటే బాగుంటుంది. ఓకే. సో బేసికల్లీ ద మెయిన్ క్వశ్చన్ ఈజ్ లైక్ ఇప్పుడు ఏదైతే H1B వీసాకి ఎవరైతే దరఖాస్తు అంటే లైక్ ఎవరైతే వాళ్ళు పొందాలని అనుకొని ప్రాసెస్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎందుకు ఈ $100K అనే ఫీజుని ఎందుకు పెట్టారు అసలు? సో టు రెస్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ అండి. సో ఇప్పటికే ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ H1Bకి రెస్ట్రిక్ట్ చేస్తే ఇండియన్స్ ఆగిపోతారు. పైగా వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది అంటున్నారు H1B వల్ల. సో యావరేజ్ కాస్ట్ ఫర్ శాలరీస్ 60K 80K అట్లా ఉంటాయి అక్కడ చదువుకున్న వాళ్ళకి, అసోసియేట్ బ్యాచులర్స్ అట్లాగా. బట్ మన వాళ్ళు మాస్టర్స్ చేసి హైలీ క్వాలిఫైడ్ ఉండడం వల్ల 100K 150K అట్లా ఉంటుంది. సో ఆ కమ్యూనిటీ మొత్తం మారిపోయింది. అంటే అప్ స్కేల్గా వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళేమో ఆడ్ జాబ్స్ చేసుకుంటున్నారు. సెకండ్లీ వీళ్ళు బాగా కాంపిటెంట్ కాబట్టి, మాస్టర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి లోకల్గా ఎవరైతే చదువుకున్నారో కూడా వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ రావట్లే. సో అన్ని విధాలుగా వాళ్ళకేదో మా కంట్రీ ఫస్ట్గా లేదు ఈ H1B వల్ల అనే ఒక ఆలోచన వచ్చింది. సో దాని గురించి ఇలాంటి ఇంపోజిషన్ పెట్టడం జరిగింది. బట్ వాట్ ఈస్ అల్టిమేట్ ట్రూత్ ఈస్ దట్ నాలెడ్జ్ ఈజ్ పవర్. సో యాజ్ లాంగ్ యాజ్ ఇండియన్స్ కంటిన్యూ టు హ్యావ్ దట్ నాలెడ్జ్, they are welcome in any business and any టెక్నికల్ అడ్వాన్స్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఆల్రెడీ H1B వీసా హోల్డర్, సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైనా కొత్తగా ఫీ పే చేయాల్సిన పరిస్థితులు వస్తాయా? అవునండి, 100K అయితే పే చేయడానికి పోర్టల్ రెడీ చేసేసారు. ఈవెన్ దో ద పర్సన్ ఈజ్ ఆల్రెడీ హోల్డింగ్ H1B. నో, ఆల్రెడీ హోల్డింగ్ అయితే అది లేదు. ఆల్రెడీ హోల్డింగ్ లో మళ్ళీ కౌన్సిలర్కి వస్తే వస్తుంది అన్న ఒక కేటగిరీ ఉంది. బట్ కౌన్సిలర్కి ఎవరు రావట్లా, అక్కడే ఎక్స్టెండ్ చేసుకుని ఇటు వస్తున్నారు. యా. ఓకే. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏదైతే H1B వీసా కోసం $100K ఇంపోజిషన్ అనేది చూస్తున్నాం, ఇంకా ఫ్యూచర్లో దీనిపైన ఇంకా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? తీసేస్తామంటున్నారు. అండ్ వీళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇవ్వకూడదు అంటున్నారు.
లాటరీ ప్రాసెస్ ఫర్ H1B salary బేస్డ్గా అవుతుంది రాదర్ దాన్ luck based where lottery is very transparent. సో ఒక రకమైన ఇంపోజిషన్ వస్తుందండి, వీళ్ళు రాకూడదు ఈ కంట్రీకి అన్న దానికి పాలసీ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ 100K అయినా కానీ lot of vetting in social media for anyone who is coming to USA and visa interviews these days. అన్ని లెవెల్స్లో కూడా ఒక ఫిల్టరేషన్ అన్నది బాగా స్ట్రాంగ్గా చేస్తున్నారు. గుడ్ పార్ట్ ఈస్ బ్యాడ్ గైజ్ ఆర్ గెటింగ్ కాట్ and the saddest part is innocent Even the are getting talented also getting out. affected. Yeah. So one of the thing I have heard was like ఏదైతే ఇప్పుడు US లో మాస్టర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో దే ఆర్ నాట్ గెటింగ్ వర్క్ వీసా అండ్ దే ఆర్ సపోజ్ టు గో ఆఫ్టర్ మాస్టర్స్ లైక్ వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వాళ్ళు మాస్టర్స్ తర్వాత రిటర్న్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా అంటున్నారు అన్న ఒక న్యూస్ నేను విన్నాను. ఈస్ దట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ మిత్? So I think it is a unfolding reality. ఒక కాంగ్రెస్ విమెన్ అలా చెప్పినట్టు నాకు గుర్తుంది. షీఈ్ ఇన్సిస్టింగ్ చదువుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి. ట్రంప్ ఏమో డ్యూరింగ్ హిస్ ఎలక్షన్స్ దెర్ విల్ బీ ఏ గ్రీన్ కార్డ్ పాత్వే ఫర్ స్టూడెంట్స్ అన్నట్టు ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నథింగ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ దాట్ కాంటెక్స్ట్. సో ఇట్ ఈస్ వెరీ డెవలపింగ్ అండి. ప్రస్తుతానికైతే స్టూడెంట్ వీసా అప్రూవల్స్ హ్యావ్ గాన్ డౌన్, స్కాలర్షిప్స్ ఫర్ ద స్టూడెంట్స్ హ్యావ్ గాన్ డౌన్ అండ్ ఎవరైతే ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ బస్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే DUIలో కానీ ఎలాంటి కేసెస్లో దొరికిన వాళ్ళని ఇమ్మీడియట్గా డిటెన్షన్ తీసుకెళ్ళి డిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఫేక్ యూనివర్సిటీస్లో వచ్చారో దే ఆర్ గెటింగ్ డిపోర్టెడ్. అంటే అన్ని డోర్స్ క్లోజ్ చేస్తున్నారు ఇల్లీగాలిటీకి. ఓకే. సో లీగల్గా ఉండే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ప్లాన్డ్గా, మోస్ట్ ఇంపార్టెంట్లీ గుడ్ యూనివర్సిటీ, గుడ్ ఎడ్యుకేషన్ అండ్ సిన్సియర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కెరియర్, దే హ్యావ్ సర్వైవ్డ్ అండ్ దే విల్ సర్వైవ్. ఓకే. సో వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్, లైక్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా కూడా H1B వీసా కానీ ఎనీ అదర్ వీసా వారు దానికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈజ్ దిస్ ద కరెక్ట్ సిచ్యువేషన్ ఆర్ వెదర్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్? I really can't judge what is correct or not, but I can say career విషయంలో planning is everything. So to have alternative options and to have the knowledge to pick a best alternative for your career is very important. సో ఒకే వీసా మీద, ఒకే కంట్రీ మీద, ఒకే లైఫ్ స్టైల్ మీద ఆధారపడితే అది లేని నాడు యూ గెట్ ఎఫెక్టెడ్. సో యూ షుడ్ హ్యావ్ ఏ CV which is versatile. You should have a visa based career development for multiple visas and ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఎస్పెషలీ US ప్లాన్ చేసుకుంటే ఫాల్ బ్యాక్ ఆప్షన్ పెట్టుకోవాలి. లైక్ ఐ సెడ్ UK సిటిజన్షిప్ తెచ్చుకుని ఇక్కడికి వచ్చి E1 వీసా వేసుకోవడం, సంథింగ్ లైక్ దట్ యూ నీడ్ టు ప్లాన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఈ H1B వీసా పైన ఉన్నటువంటి $100K ఇంపోజిషన్ అనేది ఎందుకు వర్తిస్తుంది, అదేవిధంగా ఈ H1B వీసా కోసం ఇంకా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్నవి కూడా చూసాం కదా. సో ఎవరైతే యూఎస్కి వెళ్ళాలి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే H1B వీసాతో అక్కడ సర్వైవ్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా, కొత్తగా వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి బ్యాకప్ ప్లాన్ అనేది ఒకటి పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయి అన్నది కూడా ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాకప్ ప్లాన్ అనేది ఒకటి పెట్టుకుంటే మనం అనుకున్న దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. అదే విధంగా అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా సర్వైవ్ అవ్వగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.